డిస్ప్లే అయితే ఉంటుంది. ఫస్ట్ మన లోన్స్ గురించి తెలుసుకుందాం. లోన్స్ ఎన్ని రకాల లోన్స్ ఉంటాయి? టైప్ ఆఫ్ లోన్స్. ఒకటి ఫస్ట్ పర్సనల్ లోన్, రెండోది బిజినెస్ లోన్, మూడోది హోమ్ లోన్, 4 మార్టిగేజ్ లోన్, 5ది ఓపెన్ ప్లాట్ పర్చేస్ అండ్ మార్టిగేజ్ లోన్. ఎడ్యుకేషన్ లోన్, 7ది కార్ లోన్. ఈ లోన్స్ మనం జనరల్గా మనం ఇవి డీల్ చేస్తాం. దీంతోపాటు అడిషనల్గా ఓడి, వర్కింగ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఈ రెండు మనం ప్రస్తుతం అయితే చేస్తలేము, ఇది కూడా చేస్తాం. పర్సనల్ లోను, బిజినెస్ లోను, హోమ్ లోన్. ఇది ఇక్కడ పర్సనల్ లోన్ అంటే పర్సనల్ అంటే ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే ఇన్కమ్ తీసుకుంటే పర్సనల్. ఆయన బిజినెస్ లోన్ ఎవరు చేసుకుంటాము? ఎవరైనా సరే బిజినెస్ చేస్తుంటే అది ఒక్కరైనా కానీ, ఇద్దరైనా కానీ, ముగ్గురైనా కానీ వాళ్ళు చేసిన బిజినెస్కు ఏదైతే ఉందో ఆ టర్న్ ఓవర్ బేస్ మీద ఎంత సంపాదిస్తారో దాని పేరు మీద వీళ్ళకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ వచ్చిన దాన్ని బట్టి నేను బిజినెస్ లోన్ ఇస్తాం. హోమ్ లోన్లో ఎవరైనా హోమ్ లోన్ తీసుకోవచ్చు, ఇండివిజువల్ తీసుకోవచ్చు. ఒక కంపెనీ పరంగా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఒకటి స్టార్ట్ చేస్తుంటారు కదా, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఒక వెంచర్ స్టార్ట్ చేసిన, లేదా ఒక విల్లా స్టార్ట్ చేసిన, అట్లా కూడా గ్రూప్ ఆఫ్ మెంబర్ తీసుకోవచ్చు. మార్టిగేజ్ లోన్ అంటే ఆల్రెడీ లోన్ రిజిస్టర్డ్ అయిన స్టేటెడ్ అయిపోయి ఉంటుంది అనుకో, రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. దాని మీద మనం మార్టిగేజెస్ అంటే వాళ్ళ కుదబెట్టడం అంటాం. మనం పెట్టి మనం లోన్ తీసుకుంటే దాన్ని మార్టిగేజ్ లోన్ అంటాం. ఓపెన్ ప్లాట్ లోన్, అది కొత్తది ఒక ప్లాట్ కొంటున్నావు, ఓపెన్ ప్లాట్ కొంటున్నప్పుడు దాన్ని పర్చేజ్ అంటాం. దాన్ని సేమ్ ఇదే విధంగా హోమ్ లోన్కి ఏ ప్రొసీజర్ ఉంటుందో దీనికి కూడా అదే ప్రొసీజర్ ఉంటుంది. ఆల్రెడీ కొన్న ప్లాట్ కొని మన పేరు మీద ఉన్న ప్లాట్ని మళ్ళీ లోన్కి వెళ్తే దాన్ని మార్టిగేజ్ లోన్ అంటాం. ఎడ్యుకేషన్ లోను 2 రకాలు ఉంటాయి. ఒక డొమెస్టిక్ ఉంటుంది, రెండోది ఇంటర్నేషనల్ ఉంటుంది. అది వచ్చినప్పుడు చెప్తాను నేను. కార్ లోన్, వెహికల్, కమర్షియల్ వెహికల్ నుంచి చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ అన్నిటి కూడా కార్ లోన్ తీసుకుంటాం. ఓడి అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఓడి అంటే క్రెడిట్ కార్డ్ లాగా. అయితే ఒక బ్యాంక్ ఏం చేస్తుంది, వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ని బట్టి వాళ్ళు బిజినెస్ మంచిగా ఉందనుకో, దాని బేస్ మీద వాళ్ళకి ముందే ఒక 10 లక్షల లోన్ ఇచ్చి పెడుతుంది, అప్రూవల్ చేస్తుంది. అయితే వాడు ఎప్పుడైతే వాడుకుంటాడో ఆ డబ్బు, వాడుకున్న దానికి మాత్రమే వీడు ఇంట్రెస్ట్ పే చేస్తాడు. దాన్ని ఓడి అంటాం. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు నా దగ్గర ఎటువంటి డబ్బు లేదు, నేను లోన్ అప్లై చేసుకున్న తర్వాత నేను మెషినరీ తెచ్చుకోవాలి, నేను ప్లాంటేషన్కి నాకు అది కావాలి, మళ్ళీ చిన్న ఆఫీస్కి మళ్ళీ ఏదైతే మిషన్కి టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ ఇవన్నీ కావాలన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్. ఇలా వర్కింగ్కి క్యాపిటల్ కావాలి, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఇది ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. పర్సనల్ లోన్ అంటే సింగిల్ పర్సన్. ఇది ఓన్లీ శాలరీడ్ వాళ్ళకి ఇస్తాం. శాలరీ వచ్చే వాళ్ళకి మాత్రం ఇస్తాం. శాలరీ 2 రకాలుగా క్రెడిట్ అవుతుంది. ఒకటేమో క్యాష్ శాలరీ, రెండోది ఆన్లైన్. దీన్ని అట్లా క్యాష్ శాలరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆయనకు ఒక 15,000 20,000 శాలరీ ఇస్తున్నారు. వాళ్ళకు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయకుండా ఏం చేస్తాడంటే క్యాష్ ఇస్తాడు, డైరెక్ట్ క్యాష్ ఇస్తాడు. సో దాన్ని క్యాష్ శాలరీ అంటాం.
పర్సనల్ లోన్లో క్యాష్ సాలరీ అనేది కౌంట్ చేయం. ఓన్లీ అకౌంట్లో క్రెడిట్ అయితే మాత్రమే కన్సిడర్ చేస్తాం. అకౌంట్లో క్రెడిట్ కావాలి పర్సనల్ లోన్లో. దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఫస్ట్ మనము 3 రకాలుగా చూస్తాం. ఏ దానికైనా సరే లోన్లో 3 కేటగిరీగా ఏం చూస్తామంటే, ఫస్ట్ కేవైసీ, రెండోది ఇన్కమ్, ఈ 2 చూస్తాం. కేవైసీలో ఏమొస్తాయి? కేవైసీలో 2 ఉంటాయి. ఒకటి ఐడి ప్రూఫ్, రెండోది అడ్రస్ ప్రూఫ్. ఐడి ప్రూఫ్ అంటే ఫోటో ఉంటే దాన్ని ఐడి ప్రూఫ్ అంటాం. ఫోటో ఉండి అడ్రస్ ఉంటే దాన్ని అడ్రస్ ప్రూఫ్ అంటాం. ఓకే, ఫోటో అండ్ అడ్రస్ 2 ఉంటే దాన్ని అడ్రస్ ప్రూఫ్ కన్సిడర్ చేస్తాము, ఐడి ప్రూఫ్ కూడా కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఏం చేసిందంటే 4 ప్రూఫ్లు, ఐడి ప్రూఫ్లు అథెంటికేట్ చేసింది. ఇది కంపల్సరీ ఉండాలని. ఫస్ట్ థింగ్ పాన్ కార్డ్, సెకండ్ ఆధార్, మూడోది డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్. ఇది 4 కంపల్సరీ. ఇందులో ఏదైనా ఒకటి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. సరే, ఐడి ప్రూఫ్గా మనకి కంపల్సరీ కన్సిడర్ చేస్తాం ఈ 4. అడ్రస్ ప్రూఫ్ ఏమేమి ఉంటాయి? అడ్రస్ ప్రూఫ్గా ఆధార్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, ఇంకేముంటుంది? గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, రెంటల్ అగ్రిమెంట్. రెంటల్ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్యలో అవుతుంది? టెనెంట్కి ఓనర్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ అవుతుంది. నేను మీ ఇంట్లో రెంట్కుంటున్నా, ఎవ్రీ మంత్ మీకు ఇంత రెంట్ ఇస్తా, నేను ఇంత అడ్వాన్స్ ఇచ్చేసిన, 11 మంత్స్ తర్వాత మళ్ళీ నేను రెన్యువల్ చేసుకుంటా, ఎవ్రీ ఇయర్ 5% 10% పెంచుతా అని చెప్పి ఇద్దరి మధ్యలో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. ఆ రెంటల్ అగ్రిమెంట్లో ఇంకేముంటుందంటే, మీరు ఏదైతే హౌస్ ఇచ్చిండ్రో ఆ ఫర్నిచర్ కానీ మీ ఇంటిని ఎటువంటి డ్యామేజ్ చేయను, ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయను అని చెప్పి అని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. అదే రెంటల్ అగ్రిమెంట్ ఇది 100 రూపీస్ బాండ్ మీద చేస్తారు, ప్లస్ నోటరీ చేస్తారు. నోటరీ ఎవరు చేస్తారు? అడ్వకేట్ చేసిస్తాడు. నేను అథెంటికేట్ చేస్తున్నా అని చెప్పి అడ్వకేట్. అయిన తర్వాత టెలిఫోన్ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ అడ్రస్. ఇవి అడ్రస్ ప్రూఫ్ కేవైసీగా ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటాం. ఇవి ఇంకొకటి ఉంటుంది కేవైసీలా ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కేవైసీ కింద తీసుకుంటాం. ఇంకొకటి వీళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. ఇది కేవైసీగా తీసుకుంటాం. ఓకే, తర్వాత ఇన్కమ్. శాలరీ వాళ్ళకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే, శాలరీ వాళ్ళకి అకౌంట్కి ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి శాలరీస్ ఇస్తారు, వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. కంపెనీస్ ఏమేమి ఉంటాయి మీకు ఐడియా రావడానికి కంపెనీ అని పెడుతున్నాను. ఒకటి ప్రొప్రైటర్షిప్ అంటే ఒకడే వ్యక్తి, నేను ఒక కంపెనీ చిన్నగా ఏదైనా ఫార్ములా కన్నా ఏదో స్టార్ట్ చేసుకుంటాను, ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను, నేను ఒక్కనే వ్యక్తి ఉంటే దాన్ని ప్రొప్రైటర్ అంటాం. దానికి ఆ బిజినెస్కి బాట్ చేసుకున్నటువంటి ఆ కంపెనీకి హోల్ అండ్ సోల్ ఒకడే ఉంటే ప్రొప్రైటర్ అంటాం. పార్ట్నర్షిప్, ఒక్కరికంటే ఎక్కువ ఉంటే వాళ్ళని పార్ట్నర్షిప్ ఫామ్ అంటాం.
ఒకరికంటే ఎక్కువ మంది పార్ట్నర్స్, ఇది 20 మంది ఉండని 50 మంది వరకు ఉండని దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. మూడవది ఫర్మ్ రిజిస్ట్రేషన్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఇందులోనేమో పార్ట్నర్స్ అంటాం పార్ట్నర్షిప్లో. ప్రైవేట్ లిమిటెడ్ ఏమంటాము, డైరెక్టర్స్ అంటాం. అంటే ఒకరికంటే ఎక్కువ సేమ్ దీనిలాగానే ఉంటే వాళ్ళు కలిసి ఒక పార్ట్నర్షిప్ కంపెనీ స్టార్ట్ చేసుకుంటే దాన్ని పార్ట్నర్షిప్ కంపెనీ అంటాం. ఒకరే పర్సన్ వన్ ప్రైవేట్ లిమిటెడ్గా చేసుకుందాం అనుకున్నాడు అనుకో, పార్ట్నర్స్ కాకుండా 1 పర్సన్ కంపెనీ అంటాం దాన్ని. ఇది కూడా ఎల్ఎల్పి అంటే కూడా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అంటాము. ఇంకోటి పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీస్. పబ్లిక్ కంపెనీస్ అంటే గవర్నమెంట్ షేర్ కూడా ఉంటుంది అందులో. అంటే గవర్నమెంట్ కొంత భాగము, ప్రైవేట్ ఇండివిజువల్స్ కలిసి వేరే వాళ్ళు కొంత భాగము తీసుకొని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వేస్తారు, కాంట్రాక్ట్ తీసుకుంటారు. గవర్నమెంట్ భాగం ఉంటుంది, వీని భాగం ఉంటుంది. ఇప్పుడు నేషనల్ హైవే ఉంది, నేషనల్ హైవేకి ఏం చేస్తుంది, ఒక కాంట్రాక్టర్ తీసుకుంటాడు, 20 ఏళ్ళు గవర్నమెంట్ వీనికి ఫండ్ ఇస్తుంది. 20 ఏళ్ళ వరకు నువ్వు రోడ్ అయ్యి 20 వచ్చే కలెక్షన్ టోల్ గేట్ ఉంది కదా, ఆ టోల్ గేట్ పేమెంట్ తీసుకో, కొంత మాకే కొంత నువ్వు తీసుకో అనుకుంటుంది. అట్లా పబ్లిక్ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్ అంటే అది టోటల్గా ప్రైవేట్ వాళ్ళు చేసేదాన్ని. ఇన్ని రకాలుగా ఇవి ఉంటాయి ఈ కంపెనీస్. అయితే ఎవరైనా ఈ కంపెనీస్లో పనిచేస్తారు. ఎవరైనా ఏ జాబ్ అయినా పర్సనల్ లోన్లో ఒక కంపెనీలో జాబ్ చేస్తుండు అంటే ఈ 5 ఉంటాడు. అప్పుడు వీళ్ళకి ఏమి ఇస్తారంటే ఫస్ట్లో పే స్లిప్, 3 months పే స్లిప్ తీసుకోవాలి మనం. 3 months పే స్లిప్ అంటే ఎందుకు తీసుకోవాలి అంటే ఈయనకు రెగ్యులర్గా ఈయన దగ్గర ఇదే కంపెనీలో ఈయన పని చేస్తున్నాడు, ఆయనకు 3 నెలల నుంచి రెగ్యులర్గా జీతం పడుతుంది అన్నట్టు అదొక ప్రూఫ్. ఒక కంపెనీలో ఎన్ని నెలలు పని చేయాలి అతను అంటే మినిమం 6 months పని చేయాలి. 6 months తర్వాత ఈయన పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. రెండోది ఇన్కమ్ వస్తున్నట్టు ఆయనకు ఇంకో ప్రూఫ్ ఏంది, బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్లో ఆయన అకౌంట్ ఎవ్రీ మంత్లో ఆయనకు శాలరీ క్రెడిట్ కావాలి. ఇంకోటి ఏం చూస్తాం మనం, ఫామ్ 16. ఫామ్ 16 అంటే ఈయనకు శాలరీ నేను ఇస్తున్నా అని చెప్పి ఈ కంపెనీ వాడు గవర్నమెంట్కి చూపిస్తాడు, దాన్ని ఫామ్ 16 అంటాం. ఒకవేళ ఫామ్ 16 లేదు అనుకో 26A అని ఉంటుంది. 26A ఏడు ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఉంటుంది. ఈ విధంగా చూపిస్తాం పర్సనల్ లోన్కి. రాసుకున్నాం. బిజినెస్ లోన్లో కూడా ఫస్ట్ వాళ్ళది కేవైసీ తీసుకుంటాం. బిజినెస్ అది పార్ట్నర్షిపా, ప్రొప్రైటరా, ప్రైవేట్ లిమిటెడా, ఇవి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒకవేళ పార్ట్నర్షిప్ అయితే ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళది కేవైసీ తీసుకోవాలి. ప్రొప్రైటర్ ఉంటే ఇండివిజువల్ కేవైసీ తీసుకోవాలి. ఫస్ట్ కేవైసీ తీసుకుంటాం. తర్వాత బిజినెస్ ప్రూఫ్, ఈయన బిజినెస్ చేస్తున్నా అంటుండు, బిజినెస్కి సంబంధించిన ప్రూఫ్స్ ఏమున్నాయి ఆ బిజినెస్ ప్రూఫ్ తీసుకుంటాం. అది గవర్నమెంట్ అథెంటికేట్ చేసినవి ఉంటుంది ప్రూఫ్. ఒకటి ఫస్ట్ జనరల్గా మనం రెగ్యులర్గా తీసుకున్నది లేబర్ లైసెన్స్.
రెండోది ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈని ఏమంటామంటే మనం ఉద్యమ సర్టిఫికేట్ అంటాం. మూడోది ట్రేడ్ లైసెన్స్ అంటాం. నువ్వు ఏదన్నా వ్యాపారం చేసుకోవాలన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు నీకు షాప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మున్సిపల్ వాళ్ళు ఇస్తారు లైసెన్స్, దాన్ని ట్రేడ్ లైసెన్స్ అంటాం. నాలుగోది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రూఫ్స్ ఉంటాయి. ప్రైవేట్ లిమిటెడ్ దాన్ని ఏమన్నా సిఓఐ అంటాం, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ అన్నట్టు. కంపెనీ ఆఫ్ ఇన్కార్పొరేషన్, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటాయి. ఇవి బిజినెస్ ప్రూఫ్స్ ఉంటాయి. ఇవి మినిమం ఎంత ఉండాలంటే 3 years ఉండాలి. 3 years 3 years నుంచి రెగ్యులర్గా అతను పే చేస్తున్నట్టు ఉండాలి. అంటే ఈరోజు నేను బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఈరోజు లోన్ పోతా అంటే యాక్సెప్ట్ చేయబడు. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా ఆయన లైసెన్స్ అప్ టు డేట్ రెన్యువల్గా చేస్తున్నాడు అనేది చూస్తాడు. కనీసం ఒక 2 ఏళ్ళన్నా ఉండాలి. దీని తర్వాత ఇన్కమ్ ప్రూఫ్. ఇన్కమ్ ప్రూఫ్ ఏం చేస్తాడు, ఇది చూస్తాడు. ఫస్ట్ ఐటీఆర్. ఇప్పుడు శాలరీ వాళ్ళకైతేనేమో పే స్లిప్స్ ఉంటాయి, వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది, అకౌంట్లో క్రెడిట్ అయితే అని చూపిస్తాం. మరి బిజినెస్ వాళ్ళకి అకౌంట్లో క్రెడిట్ అయ్యేది ఒక బ్యాంక్ స్టేట్మెంట్, అంటే ఒక కంపెనీ నుంచి పని చేయట్లేదు కదా, వీళ్ళు ఓన్గా బిజినెస్ చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్స్ ఉన్నాయా లేదా చూస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ మినిమం 2 years నుంచి 3 years 2 or 3 years ఉండాలి. ఐటీ రిటర్న్స్లో ఏముంటుంది, హలో 201 2 or 3 years ఐటీ రిటర్న్స్ ఉండాలి. ఐటీ రిటర్న్స్లో ఏముంటుంది అంటే కంప్యూటేషన్ ఉంటుంది. కంప్యూటేషన్ అంటే ఏంటంటే దీన్ని ఏమంటారు, ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి స్టేట్మెంట్ అంటే ఈయనకి ఎంత శాలరీ వస్తుంది, ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఖర్చులు ఉన్నాయని చూపించేది స్టేట్మెంట్ అంటాం. రెండోది ఈయన బిజినెస్ది ఇది బ్యాలెన్స్ షీట్ అంటే ఈయనకు ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఎంత ఆస్తి ఉంది, ఎంత అప్పులు ఉన్నాయి అని చూపించేది బ్యాలెన్స్ షీట్. మూడోది ప్రాఫిట్ అండ్ లాస్, P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇంట్లో ఏం చూస్తాడంటే ఈయనకు అన్ని ఖర్చులు పోను, ఎంత మిగిలింది, ఎంత ప్రాఫిట్ మిగిలింది అనేది చూపించేదాన్ని ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ అకౌంట్ అంటే. ఈ ఇన్కమ్ ప్రూఫ్లో ఇది ఐటీఆర్ చూస్తాము. రెండోది బ్యాంక్ స్టేట్మెంట్, 1 year బ్యాంక్ స్టేట్మెంట్, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తాం. ఆయనకు 1 year బ్యాంక్ స్టేట్మెంట్లో ఏమేమి ఉంటాయి, క్రెడిట్స్ డెబిట్స్ అని ఉంటాయి. క్రెడిట్స్ అంటే ఈయనకు డబ్బులు ఈయన అకౌంట్లో బిజినెస్ నుంచి వచ్చిన క్రెడిట్స్. డెబిట్స్ అంటే ఈయన ఖర్చులకు దీనికి వాడినది వీళ్ళకి పేమెంట్ చేసినా ఉంటాయి. మనం క్రెడిట్స్ ఎన్ని వచ్చినాయి అనేది మాత్రమే లెక్కిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 CR వచ్చింది అనుకో, అందులో ఒక 50% లెక్కేస్తాం. ఇట్లా 1 CRలో 50% లెక్కేస్తాం. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ఐటీఆర్. ఇది ఓన్ హౌస్ ఉందా లేదా చూస్తాం. ఓన్ హౌస్ ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్ అడుగుతాం. ఓన్ హౌస్కి ప్రూఫ్ ఏమేమి ఉంటాయి, ఒకటి ఎలక్ట్రిసిటీ బిల్, రెండోది ప్రాపర్టీ ట్యాక్స్. ఎలక్ట్రిసిటీ ఇంట్లో పవర్ వాడినందుకు ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తాడు. ఆ ఇంట్లో నువ్వు ఆ ప్లేస్లో ఉంటావు కనుక, నువ్వు ఇల్లు కట్టుకున్నావు కనుక దానికి ట్యాక్స్ పే చేయాలని చెప్పి మున్సిపల్ వాళ్ళు ఇచ్చేదాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం. ఎవ్రీ ఇయర్ పే చేసిన వాళ్ళు. మూడోది సేల్ డీడ్, ఆ ఇంటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, సేల్ డీడ్. హలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బిల్డింగ్లో 2nd floor 201.
సేల్ డీడ్. ఇవి ఈ క్రైటీరియా కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. ఉంటేనే మనం బిజినెస్ లోన్ చేయగలుగుతాం. ఒకవేళ లైసెన్స్ ఫ్రెష్ ఉంది, లేటెస్టే ఉంది, లేటెస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఉంది అని ఓన్ హౌస్ ఉంది అనుకో చేయొచ్చు. ఐటీఆర్ కూడా లేటెస్ట్ ఫ్రెష్ ఉంది, ఓన్ హౌస్ ఉంది, బ్యాంకింగ్ మంచిగా ఉందంటే అట్లా కూడా చేయొచ్చు. బ్యాంకింగ్ బాగుంది, ఐటీఆర్ లేదు, ఒక లైసెన్స్ ఉంది అంటే అట్లా కూడా చేయొచ్చు. అంటే మ్యాక్సిమం ఓన్ హౌస్ ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రతి దానికి కూడా మనం ఒకటి చెక్ చేస్తాం, ఏంటంటే సిబిల్ అంటే ఫైనాన్షియల్ హెల్త్ రిపోర్ట్ని సిబిల్ అంటాం. ఫైనాన్షియల్గా ఆయన ఫిట్ ఉన్నాడా లేడా, ఎంత డ్యూలు ఉన్నాడు, ఏవి ప్రాపర్గా కట్టిండా లేడా, ఎన్ని సంవత్సరాల నుంచి ఏమన్నా రిటర్న్ ఆఫ్లు ఉన్నాయా. రిటర్న్ ఆఫ్లు అంటే బ్యాంక్ కట్టకుండా ఎగ్గొట్టదని రిటర్న్ ఆఫ్ అంటాం. ఏమైనా కేసులు ఉన్నాయా, దాని ప్రకారమే ఆయనది ఫైనాన్షియల్ కేపబిలిటీ చూసి ఏ లోన్కైనా ఇది కంపల్సరీ చూస్తారు. ఫస్ట్ సిబిల్. హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్ సేమ్ ఉంటాయి, ఏం పెద్ద ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు హోమ్ లోన్లో ఇద్దరు ఉంటారు. ఒకరు అప్లికెంట్ ఉంటాడు, లోన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆయన అప్లికెంట్ అంటాం. రెండో అతను కో అప్లికెంట్. అప్లికెంట్, కో అప్లికెంట్ ఫస్ట్ ఇది. రెండోది ఇద్దరికీ చేస్తాం మనం, అప్లికెంట్కైనా కో అప్లికెంట్కైనా. ఒకవేళ ఆయన సాలరీడ్ అయ్యింది అనుకో, సాలరీ వాళ్ళకి చేస్తాం. రెండోది బిజినెస్, ఒకవేళ బిజినెస్ చేస్తున్నాం అనుకో బిజినెస్ వాళ్ళకు కూడా చేస్తాం. అప్లికెంట్ సాలరీడ్ అయి ఉన్నాడు అనుకో అలా విధంగానే లోన్ చేస్తాం, హోమ్ లోన్ చేస్తాము. ఒకవేళ ఆయన బిజినెస్ చేస్తున్నాడు అనుకో బిజినెస్కైనా కానీ హోమ్ లోన్ చేస్తాం. ఒకటి, ఒకవేళ అప్లికెంట్ ఒకరే ఉన్నారు, కో అప్లికెంట్ లేరు అనుకో. అప్లికెంట్ ఉన్నారు, కో అప్లికెంట్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి మ్యారేజ్ కాలేదు, అప్పుడు కో అప్లికెంట్కి ఎవరిని తీసుకుంటాము? ఒకటి ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా బ్లడ్ రిలేటివే ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా బ్రదర్ని తీసుకుంటాము, ఫాదర్ని తీసుకుంటాము, మదర్ని తీసుకుంటాము. ఒకవేళ చెల్లెలు పెళ్ళి కాలేదనుకో చెల్లెల్ని కూడా తీసుకుంటాము. కొన్ని సందర్భాలలో లేడీస్కి తీసుకోరు, ఎందుకంటే ఆ మ్యారేజ్ అయ్యి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కనుక. ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే భార్యని తీసుకుంటాం, స్పౌస్ అంటే భర్త లేక భార్య, వీళ్ళని మాత్రమే తీసుకుంటాం. వీళ్ళది ఏం కావాలి, వీళ్ళది కూడా సేమ్. ఫస్ట్ కేవైసీ, అందరికీ కేవైసీ. అప్లికెంట్ కేవైసీ తీసుకుంటాము, కో అప్లికెంట్ కేవైసీ తీసుకుంటాము. ఒకవేళ అప్లికెంట్ సాలరీడ్ అయితే ఆయనది 3 months పే స్లిప్ తీసుకుంటాం. మళ్ళీ కేటగిరీ వైజ్ చూపిస్తాను. కేవైసీ ఒకటి తీసుకుంటాం. రెండోది ఇన్కమ్ ప్రూఫ్ ఏంది, ఒకటి 3 months పే స్లిప్, 3 months పే స్లిప్. ఓకే, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఈయన కరెక్ట్గా సాలరీ క్రెడిట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి 1 year బ్యాంక్ స్టేట్మెంట్. ఈయన అదే కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు రెగ్యులర్గా అని తెలియడానికి Form 16 తీసుకుంటాం, లేదా 26 AS. Form 16 లేదా 26 AS తీసుకుంటాం. దాని తర్వాత ఈయన రెగ్యులర్ ఒక కంపెనీలో మినిమం కనీసం ఒక 2 సంవత్సరాలన్నా ఈయన పనిచేసేడు అంటే సో ఆయన వర్తబుల్ క్యాండిడేట్ అని ఒక బ్యాంకర్ రికగ్నైజ్ చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు. 6 నెలలు పనిచేసి 2 నెలలు పనిచేసి పోతున్నా వాళ్ళని కౌంట్ చేయడు, ఎందుకంటే ఇంక స్టెబిలిటీ లేదని చెప్పి లోన్ ఇయ్యరు. ఇక్కడ ఏం చేస్తారంటే దాన్ని వీళ్ళది ఆఫర్ లెటర్ తీసుకుంటాం, అంతకుముందు పనిచేసినటువంటి కంపెనీది రిలీవింగ్ లెటర్ తీసుకుంటాం. ఇవి
ప్లస్ ప్రజెంట్ కంపెనీలో అతను ఏం పని చేస్తుండో దాన్ని ఐడి ప్రూఫ్ అనేది ఐడి కార్డు తీసుకుంటాం. ఇది కేవైసీలో వస్తుంది, ఐడి కార్డు కేవైసీలో వస్తుంది. సో ఇవి తీసుకుంటాం. ఇక్కడ ఒకవేళ అతను బిజినెస్ పర్సన్ అయ్యింది అనుకో, ఏమేమి తీసుకుంటాం? ఫస్ట్ అన్ని ఇంట్లో వస్తాయి. కేవైసీ అంటాం 3 కలిపి. కేవైసీ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ను కలిపే కేవైసీ అంటాం. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ని. అర్థమైందా? సో ఫస్ట్ వీళ్ళది కేవైసీ తీసుకుంటాం. తర్వాత వీళ్ళది ఇన్కమ్ ప్రూఫ్ ఫస్ట్ కేటగిరీ తీసుకుంటాం. తర్వాత రెండోది ఇన్కమ్ ప్రూఫ్ తీసుకోవాలి కదా. ఇన్కమ్ ప్రూఫ్ ఏం తీసుకుంటాం? వీళ్ళకు ఐటీఆర్ తీసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏందనేది ఐటీఆర్ తీసుకుంటాం. రెండోది బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాం, 1 ఇయర్ది, 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే. ఇంకా ఇన్కమ్ ప్రూఫ్ ఇంకోటి అడిషనల్ తీసుకుంటాం. వీళ్ళకి ఏమన్నా రెంటల్ ఇన్కమ్ వస్తుందా అంటే, రెంటల్ ఇన్కమ్ అంటే ఆల్రెడీ వాళ్ళకి సొంత ఇల్లు ఒకటి ఉంది, అందులో రెంట్కు ఎవరైనా ఉంటే వాళ్ళు రెంట్ ఇస్తారు కదా, అది కూడా ఇన్కమే కదా. సో అది కూడా ఏమన్నా వస్తుందా తీసుకుంటారు. దీని తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్, అది కూడా ఇన్కమే కదా. ఇక్కడ కూడా రెంటల్ ఇన్కమ్ అవసరం ఉంటే తీసుకుంటాం. అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా తీసుకుంటాం. అగ్రికల్చర్ ఇన్కమ్. మూడోది ఏం తీసుకుంటామంటే ఇక్కడ బిజినెస్ ప్రూఫ్ ఏంది. ఈయన బిజినెస్ చేస్తుండు, బిజినెస్ ప్రూఫ్స్ ఏమేమి ఉన్నాయి? బిజినెస్ ప్రూఫ్స్ ఏమేమి ఉంటాయి? బిజినెస్ ప్రూఫ్ ఇందాక చెప్పిన లాస్ట్ బిజినెస్ ప్రూఫ్, బిజినెస్ లోన్లో అయిపోయినాయి కదమ్మా. లేబర్ లైసెన్స్ ఈయన చూస్తాము. ఏదైనా ఒక లైసెన్స్ కనీసం 2 సంవత్సరాల నుంచి 3 లైసెన్స్ ఉందా లేదా, జిఎస్టీ అన్నా కానీ, ఎంఎస్ఎంఈ అన్నా కానీ, ఇట్లా బిజినెస్ ప్రూఫ్లు ఏమన్నా అవి చూస్తాం. తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్, ఈ రెండింటికి కలిపి ఇంకొకటి అడిషనల్గా ఏం చూస్తామంటే ప్రాపర్టీ డీటెయిల్స్ చూస్తాం. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు ప్రజెంట్ ఎవరి పేరు మీద ఉంది? ఆమె పేరు మీద బిల్డ్ ఉంది. అంటే ఆమె పేరు మీద ఉంది, ఇల్లు ఉంది అన్నట్టు ప్రూఫ్ ఏంది? సేల్ డీడ్. గవర్నమెంట్ రిజిస్టర్ సర్టిఫై చేసినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని సేల్ డీడ్ అంటాం. ఇట్లా ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక ప్రాపర్టీ కొనడానికి పోతున్నావు, ఈ పక్కది కొనడానికి పోతున్నావు. పోవాలన్నప్పుడు నీది ఇవన్నీ కేటగిరీ ఓకే ఉన్నాయి. మరి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకుంటావు అంటే, ఫస్ట్ ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ ఓనర్ది సేల్ డీడ్ తీసుకుంటావు. సేల్ డీడ్లో ఏముంటుంది? ఈరోజు నేను డాక్యుమెంట్ తీసుకున్న, ఇల్లు కొన్నా అంటే దీనికంటే ముందు ఎవరున్నారు, ఆయనకు డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ సంబంధించిన నెంబర్ ఇందులో ఉంటుంది. ప్లస్ ఇంతకుముందు కొన్న వాళ్ళ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆయన ఇంకెవరితోనో కొన్నదో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది. అట్లా వెనకాల నుంచి ఆ ప్రాపర్టీ ఒక 30 సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, స్టెప్ బై స్టెప్ అని ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటాం. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి కదా డాక్యుమెంట్స్, దీన్ని లింక్ డాక్యుమెంట్స్ అంటాం. తర్వాత లింక్ డాక్యుమెంట్ల తర్వాత ఏముంటుంది? లేఅవుట్ అంటాం. లేఅవుట్ కాపీ. లేఅవుట్ కాపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంది, ఈ ఏరియా హబ్సి కూడా ఉంది కదా, ఈ హబ్సి కూడా కొంత ఏరియా కలిపి ఒక సర్వే నెంబర్లు ఉంటాయి. అంటే ఈ కొంత బాగా ఒక కాలనీకి ఒక సర్వే నెంబర్, ఒక కాలనీకి ఒక సర్వే నెంబర్ అని ఉంటుంది. ఆ సర్వే నెంబర్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్ ఇది, ఈ హబ్సి కూడా అనుకో 25 అనుకో సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి?
మన ఇల్లు ఈడుంది, ఇప్పుడు కొనేది ఈడుంది అనుకో, ఈ పలానా సర్వే నెంబర్లా ఈ ఏరియాలో అప్సిగూడ కిందకి వస్తుంది, ఉప్పల్ బోర్డ్ మండల కిందకి వస్తుంది, అందులో ఈయన ఇల్లు ఈడ ఉంది, ఈయనకి ఈయన ప్రాపర్ ట్యాక్స్ నెంబర్ ఇది ఇదని చెప్పి చూపిస్తుంది. దాన్ని లేఅవుట్ కాపీ అంట. మరి ఈయన ఉన్నది ఈయనే ఉన్నాడు, ఈ దాంట్లో ఈ అడ్రస్లో ఈ పలానా వ్యక్తి ఉన్నాడు అన్నట్టు ఇంకొక ప్రూఫ్ ఏంది, ఇంకొకటి కన్ఫర్మేషన్ గురించి అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ వాడు ఓడిస్తాడు, నువ్వు ఈ ఏరియాలో ఉంటున్నావు కనుక నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ మాకు ట్యాక్స్ పే చేయాలన్నట్టు. అంటే ఈ లేఅవుట్ల మొత్తం కాపీలా ఈయన ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తూ ఇటు ఉన్నాడు అని అంటాడు. లింక్ డాక్యుమెంట్ లేఅవుట్ కాపీ. తర్వాత లొకేషన్, ప్రాపర్టీ లొకేషన్ అండ్ ఫొటోస్ తీసుకోవాలి. అని ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీది లొకేషన్ ఫోటో తీసుకోవాలి. మరి వాడు ఎక్కడైనా సరే ఇల్లు కట్టాలన్నప్పుడు కట్టే ముందు ప్లాన్ పర్మిషన్ తీసుకున్నాడు కదా, నేను ఈ విధంగా కడుతున్నా అని ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది. ఎట్లా ఈడ బెడ్, ఈడ కిచెను, ఈడ బాత్రూము, ఈడ హాలు అని ఇట్లా ఒక ప్లాన్ వేసుకుంటాడు ఆయన. ఆ ప్లాన్ వేసుకొని గవర్నమెంట్కి పంపించాడు. సో నీ ప్లాన్కి నేను అప్రూవల్ ఇస్తున్నా కట్టుకో అని చెప్పి ఒక ప్లాన్ కాపీ, రెండోది పర్మిషన్ కాపీ ఇస్తాడు. ప్లాన్ అండ్ పర్మిషన్ కాపీ ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వు ఇల్లు కొనాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర ఇల్లు కొనాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది కదా. నువ్వు డబ్బులు ఇస్తావు, అడ్వాన్స్ ఇస్తావు, ఓ 10 లక్షలు ఇస్తావు, 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటున్నప్పుడు ఒక 10 లక్షలు పెట్టి అడ్వాన్స్ ఇస్తావు. ఆ అడ్వాన్స్ మ్యాక్సిమం ఆన్లైనే ఉండాలి, క్యాష్ అనేది 2 లక్షలు మాత్రమే తీసుకుంటావు. ఓకే, మిగిలినది మొత్తం ఆన్లైన్ అకౌంట్లో నువ్వు వేయాలి 10 లక్షలు. 10 లక్షలు ఇచ్చినప్పుడు మరి నీకు ఒకటి అగ్రిమెంట్ రాసుకోవాలి ఇద్దరి మధ్యలో. దాన్ని ఏంది, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాం. SOA, సేల్ ఆఫ్ అగ్రిమెంట్. ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి కరెక్ట్ తీసుకోవాలి. ఇన్కమ్ సాలిడ్ అయితే ఇన్కమ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి తీసుకోవాలి. ఒకవేళ బిజినెస్ అయితే బిజినెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అవి తీసుకోవాలి. అప్పుడు హోమ్ లోన్కి అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ అయినాయి. ఇంతవరకు అర్థమైందా? ఇది మార్టిగేజ్ కూడా సేమ్ ఉంటుంది. ఒకవేళ మార్టిగేజ్ లోన్ అనుకో, మార్టిగేజ్ లోన్కి SOA ఒక్కటే ఉండదు. ఎందుకంటే తన ప్రాపర్టీ కదా, తన ప్రాపర్టీ తాను పెట్టుండు. వేరే వంతన కొంటే సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకుంటాం. తన ప్రాపర్టీ తాను కొంటుండంటే ఆల్రెడీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది కనుక సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఒకటి ఉండదు. మిగిలినది మొత్తం స్ట్రక్చర్ అంతా ఒకటే. ఓకే, ఇంకొకటి ఓపెన్ ప్లాట్ లోన్కి ఎట్లా, ఓపెన్ ప్లాట్ పర్చేజ్ అయితే సేమ్ ఉంటుంది. ఒక్క ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు. మొత్తం ఇవన్నీ ఉంటాయి, ఒకటి ఉండదు. అయితే ఇక్కడ ప్లాన్ పర్మిషన్ ఉంది కదా, ప్లాన్ పర్మిషన్ ఉంటే తీసుకోవచ్చు, లేదా ఎల్ఆర్ఎస్ కాపీ అంటాం. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. అంటే పలానా ప్లేస్ నీదే అని నేను కన్ఫర్మ్ చేస్తున్నా అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేటు ఎల్ఆర్ఎస్ అంటాం. ఒకవేళ అది అపార్ట్మెంట్ అయిందనుకో దానికి BRS అంటాం. ప్లాన్ పర్మిషన్ లేకుంటే కనీసం ఏదైనా ఉండాలి, ఎల్ఆర్ఎస్ అన్న ఉండాలి, BRS అన్న ఉండాలి. బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అన్నట్టు. ఇదేమో BRS ఏమో ఓన్లీ ఫర్ ఫ్లాట్ ఎఫిలియేటింగ్, ఎల్ఆర్ఎస్ ఏమో ఓన్లీ ఫర్ ప్లాట్ PLOT.
మార్టిగేజ్ కూడా సేమ్, మార్టిగేజ్ కూడా సేమ్. ఓకే, ఇంతవరకు ఓకే. ఈ ఈ మూడు నేను తర్వాత చెప్తా. ఇప్పుడు 5 వచ్చినాయి, కవర్ అయినాయి కదా. 5 దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏముంటాయి అనేది ఒక్కసారి మళ్ళీ మీరు చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్లో మీరు అన్నీ ఒకసారి ప్రిపేర్ కండి, ఒక డిస్కస్ చేసుకోండి. తర్వాత మన నెక్స్ట్ నేను చెప్తాను.